కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక వంట చూపించబోతున్నాను. ఏంటంటే టమాటో పచ్చడి. మామూలుగా ఇంట్లో అందరి ఇళ్ళలో ఈజీగా దొరికే వస్తువులతోనే చేద్దామని నేను అనుకున్నాను. అందువల్ల టమాటో పచ్చడి ఈజీగా ఉంటుంది. తొందరగా చేసేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు గబగబా చేసుకుని వెళ్ళిపోయే వంట. ఇది మన టమాటో పచ్చడి. దాంట్లోకి మెంతులు ఇవన్నీ వేస్తాం కాబట్టి డయాబెటీస్ పేషెంట్లకి అందరికీ మంచిది. మెంతిపిండి వేస్తాం, ఆవపిండి వేస్తాం. మన ఆరోగ్యానికి కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇంట్లో ఉండే వస్తువులతోనే తేలిగ్గా ఉండే వంటలతోటి మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు టమాటో పచ్చడి చేయబోతున్నాను, చూసేయండి. ముందుగా ఇగో ఇక్కడ టమాటో ముక్కలు కోసి పెట్టుకున్నాం. టమాటోలు ముందు శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరిన తర్వాత ముక్కలు కోసి పెట్టుకున్నాం. ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇదిగోండి ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా అన్నీ సిద్ధం చేయడమే తరువాయి. మొదలు పెట్టేద్దాం ఇంకా వంట మనం. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ముందు కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. టమాటోలు బాగా మగ్గాలి ఫస్ట్. అది ఉడికి మగ్గిన తర్వాత కానీ మనం ఏమీ చేయలేం. ఇది మగ్గిన తర్వాత చల్లారాక దాన్ని మళ్ళీ మనం ఎన్ని వేసి మిక్సీలో వేసుకొని అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. సో ఈ టమాటోలు మగ్గేటప్పుడు చింతపండు, టమాటోలు కొంచెం ఉన్నాయి కాబట్టి చింతపండు కూడా మనం ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, దీన్ని మూత పెట్టేద్దాం. కాసేపు అది మగ్గాలి. దాని పదే అది చేస్తూ ఉంటుంది, మా పని మేము చేసేసాం ఇక్కడ. ఇదిగోండి మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు ఇక్కడ పెట్టుకున్నాం ఒలుచుకొని. ఆవపిండి, కరివేపాకు ఇవన్నీ మేము రెడీగా పెట్టేసుకున్నాం. అది రెడీ అయిపోతే మేము దాన్ని రుబ్బేసి తాలింపు వేసేసుకోవడమే. ఈజీగా అయిపోతుంది వంట. ఎప్పుడు కూడా తేలిగ్గా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. కానీ కొంతమంది బద్ధకస్తులు చేయలేరు. కానీ ఇప్పుడేముందండి, అన్నీ చకచకమని రెడీగా ఉంటే ఆడుతూ పాడుతూ వంటలు చేసుకొని పరుగులు పెడుతున్నాం. ఈ బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా తొందరగా అయిపోవడానికి చూస్తారు. ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు గబగబా చేసేసుకొని పరుగులు పెట్టచ్చు. మరి మేమందరం అలాగే పరుగులు పెట్టుకొని వస్తూ ఉంటాం, ఇంట్లో పనులన్నీ చేసేసుకొని. ఓకే అండి, ఇంతవరకు కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. వెల్లుల్లిపాయలు వేసేసుకుంటే ఆ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మగ్గిపోతే అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఇది మగ్గితే మనం తీసి చల్లార్చేసి వేసేసుకోవచ్చు. ఇదిగోనండి మన పచ్చడి మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా పెట్టి చల్లారిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని తాలింపు వేసుకోవాలి. చల్లారడే ఆలస్యం. ఇదిగోనండి పచ్చడి మిక్సీలో వేసేసాను. ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఇప్పుడు అక్కర్లేదు. ఆవపిండి, మెంతిపిండి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి తాలింపు వేసేస్తే మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి.
కానీ చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకుంటే ఉంటుంది, ఒక 3 నెలలు 4 నెలలు నిలవ ఉంటుంది. ఇది ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసేద్దామండి. కాకపోతే నూనె కొంచెం మామూలు ఎక్కువ పడుతుంది కొద్దిగా. వెల్లుల్లిపాయలు కొంచెం అవే కాస్త బాగా చిటపెట్లాడితే బాగుంటాయి. కొంచెం జీలకర్ర, తక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీ మనం కొంచెం కొంచెం వేసుకుంటే చాలు. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి. ఓకే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఒక 2 నిమిషాలు. ఇది కొంచెం ఈ వేడి కొద్దిగా చల్లారితే, మరీ అక్కర్లేదు, కొంచెం చల్లారితే అందులో వేసి కలిపేస్తా. ఇదిగోనండి, ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని మనకెంతో ఆరోగ్యకరమైన కలర్ఫుల్గా టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. అర్జెంటుగా చేసుకునే వాళ్ళకి ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నిట్లోకి, అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి బాగుంటుంది, దేంట్లో కన్నా బాగుంటుంది టమాటో పచ్చడి. కొంచెం ఎక్కువ చేసుకొని నిదానంగా చేసుకుంటే కనీసం ఒక 3 నెలలు 4 నెలలు నిలవ ఉంటుంది. ఇది దాచిపెట్టుకోవచ్చు మీరు. చూసారు కదా టమాటో పచ్చడి ఎంత కలర్ఫుల్గా బాగుందో. టేస్ట్ కూడా అదిరిపోద్దులండి. కలర్ఫుల్లే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి ట్రై చేసి మీ ఇంట్లో మీరు అందరూ తిని అప్పుడు మాకు కామెంట్స్లో పెట్టండి. సరేనండి, ఓకే అండి, మరి ఉంటాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.